హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అలాంటి వీడియోస్ చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవడం కానీ, మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి కానీ మీకు అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంది, బుక్ ఆఫ్ లవ్ ఆన్సర్స్ అండి. సో పర్టికులర్గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో మీ క్వశ్చన్స్కి యూనివర్స్ చెప్పే ఆన్సర్స్ ఏంటి. సో ఇలా రీడింగ్ అయితే ఈరోజు చేస్తున్నాను. రీసెంట్గానే బుక్ ఆఫ్ ఆన్సర్స్ ప్రకారం జనరల్ వేలో మీకు ఆన్సర్స్ అయితే ఏంటి అనేది తెలిసేలాగా రీడింగ్ చేశాను. సో నాకేమనిపించింది అంటే మేబీ జనరల్ వేలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. బట్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో ఏంటంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కొంచెం యాప్ట్గా ఆర్ కనెక్టింగ్గా ఉంటాయి. మేబీ మీ సిచ్యువేషన్స్ మీద మరికొంచెం మీకు క్లారిటీ రావచ్చు. ఎందుకు అంటే లైక్ జనరల్ టాపిక్స్ అనేవన్నీ ఒక ఎత్తు అయితే రిలేషన్షిప్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటదండి. ఎందుకు అంటే రిలేషన్‌షిప్‌లోని ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు రీసెంట్ టైమ్స్‌లో. సో, అందుకే చాలా మందికి చాలా క్వెషన్స్ ఉంటాయి నాకు తెలుసు. ఏది ఏమైనా ఈరోజు రీడింగ్ ద్వారా అట్‌లీస్ట్ మీలో కొంతమందికైనా కొంచెమైనా మీకు అర్థమవుతుంది. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయి అనే ఫీలింగ్‌తోనే ఈరోజు ఈ రీడింగ్ చేస్తున్నాను. సో, చూద్దాం. బట్ ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, మీ సిచ్యువేషన్‌కి ఆర్ మీ క్వెషన్‌కి ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ ఇందులో ఉండాలి అని రూల్ అయితే లేదండి. బట్ నేనేంటంటే ఓన్లీ కార్డ్సే డ్రా చేయట్లేదు కాబట్టి, బుక్ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ చెప్తున్నాను కాబట్టి, మేబీ కొన్ని ఆన్సర్స్ మీకు ఎగ్జాక్ట్‌గా రెజోనేట్ అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. అయితే వింటారు, లేకపోతే స్కిప్ చేస్తారు. జనరల్ రీడింగ్ కాబట్టి. అండ్ ఇంకొకటి, ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ చూసే ముందు మాత్రం వీడియోని పాజ్ చేసి, మీ ఐస్ క్లోజ్ చేసుకొని, మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో ఒక్కసారి విజువలైజ్ చేసుకొని, ఒక క్వెషన్‌ని యూనివర్స్‌కి అడగండి. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళ నేమ్స్ కూడా చెప్పి అడగండి. ఆ తర్వాత మీరు వీడియోని కంటిన్యూ చేయొచ్చు. మీకు ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ వస్తే ఓకే. రాకపోయినా మీరు ఆ క్వెషన్‌ని స్కిప్ చేసి ఇంకొకటి మళ్ళీ చూడొచ్చు. సో, బేసిక్‌గా చూద్దాం. అసలు ఫస్ట్ మీ క్వెషన్‌కి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ చెప్తుంది ఏంటి అనేది. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ ఫస్ట్ క్వెషన్‌కి ఐ మీన్ రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? వాళ్ళ ఫస్ట్ క్వెషన్‌కి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు? సో, చెప్పండి యూనివర్స్, ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. వెయిట్ ఫర్ ద డస్ట్ టు సెటిల్ అంట. సో, యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లోని ఎవరైనా రీయూనియన్ జరుగుతదా లేదా? లేకపోతే ఈ పర్సన్ మాట్లాడతారా లేదా? అన్‌బ్లాక్ చేస్తారా లేదా? ఆర్ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్లియర్ అవుతాయా లేదా? ఇలాంటి క్వెషన్స్ ఏవైనా అడిగుంటే ఇదైతే రైట్ టైం కాదండి. యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, లేకపోతే కొంచెం రిలేషన్‌షిప్‌లో డిఫరెన్సెస్ కానీ ఉన్నాయి. మేబీ పర్సనాలిటీ క్లాష్ అవ్వచ్చు, ఇగో క్లాష్ అవ్వచ్చు. సో, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇద్దరి మధ్యలో కూడా ఎందుకో మిస్‌అండర్‌స్టాండింగ్స్, కొంచెం మిస్‌కమ్యూనికేషన్ ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, ఇలా అంటే ఇద్దరి మధ్యలో ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ టైంలో మీరు అనుకున్నది ఏది కూడా అంత ఈజీగా జరగదండి. ఈవెన్ అది జరగడానికి పాసిబిలిటీ ఉన్నప్పటికీ ఇంకా ఇది టైం అయితే కాదు. కొంచెం ఆ పర్సన్ ఏంటంటే నార్మల్ అవ్వాలి. ఎక్కడో వాళ్ళైనా కోపంగా ఉన్నారు, మీరైనా కోపంగా ఉన్నారు. ఆరెందుకో ఒకప్పుడులాగా సిట్యుయేషన్స్‌ని కొంచెం పాజిటివ్‌గా చూడలేకపోతున్నారు. మేబీ దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లో ఇద్దరికీ టైం అవసరమేమో. ఆర్ అట్‌లీస్ట్ మీకు టైం అవసరం లేదు అనుకున్న ఆ పర్సన్‌కి అవసరమేమో. ఏది ఏమైనా సరే కొంచెం అంటే వెయిట్ చేయడం మంచిదండి. ఇప్పట్లోనే ఇవైతే జరగవు. బట్ అలా జరగదు అనైతే అనుకోవద్దు. ఎనర్జీస్‌లో షిఫ్ట్ అయితే రావాల్సిన అవసరం ఉంది.
మేబీ నేనేమనుకుంటున్నానంటే మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ అయితే రెడీగా లేరు. సో ఎక్కడో కానీ ఇంకా కొంచెం ఈ సిచ్యువేషన్స్ మీద వాళ్ళకి క్లారిటీ రావాలి. ఆర్ అట్లీస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేదైనా వాళ్ళు తెలుసుకోవాలి. మేబీ మీరు కూడా అది కొంత రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందేమో. ఎందుకు అంటే కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటలు కూడా అసలు ఏ బేసిస్ లో మాట్లాడుతున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా తెలియక కూడా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం కానీ డిఫరెంట్ గా మాట్లాడడం కానీ చేయొచ్చు. అక్కడ కూడా వాళ్ళకి ఎక్కడో కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతూ ఉండొచ్చు. ఏది ఏమైనా ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ అయితే ఉందండి. ఈ టైంలో ఏంటంటే మీ రీయూనియన్ కానీ మ్యారేజ్ కానీ ఆర్ ఒక కమిట్మెంట్ కానీ ఇంకేదైనా అదర్ థింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ పర్సన్ అయితే మాత్రం ఇప్పటికి రెడీగా లేరు. అలా అని చెప్పి ఇది ఇంపాసిబుల్ అని కాదు. బట్ వాళ్ళకి టైం అయితే కావాలి. అట్‌లీస్ట్ మీ ఇద్దరి మధ్యలోని సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా! అలా తెలుస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుందా? ఆర్ వెంటనే జరిగిపోతది అనిపిస్తుందా? సో, మీ ఆన్సర్ మీ దగ్గరే ఉంది. బట్ స్టిల్ క్వెషన్ అడిగారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఆన్సర్ చెప్పింది. ఏది ఏమైనా ఒక్కసారి యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి గైడెన్స్ కూడా ఏమిస్తుందో చూద్దాం. సో, బేసిక్‌గా ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఆర్ ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ ఏమి ఫస్ట్ టైమ్ కాదండి. చాలా సార్లు జరిగింది. మీ ఇద్దరు చాలా సార్లు ఫైట్ చేసుకోవడం, ఆర్గ్యూ చేసుకోవడం, చాలా సార్లు అంటే ఇద్దరి మధ్యలో కూడా బ్రేకప్ సిట్యుయేషన్ ఆర్ మొత్తానికి ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏంటంటే రిపీటెడ్‌గా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడం కూడా మీకేం కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో జరగకపోయినా ప్రీవియస్ రిలేషన్‌షిప్‌లోనైనా మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. మేబీ అది కూడా మీకు గుర్తొచ్చి మీరు కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, అమ్మో! ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో, ఇలా ఉంది అంటే ఇది ఎండ్ అయిపోతదేమో, ఇంకా ఇది ఇంతేనేమో అని మీరు వర్రీ అవుతూ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ బిగినింగ్స్‌కి పాసిబిలిటీ ఉందండి. ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఈ టైంలో కానీ రీయూనియన్ జరిగితే ఆర్ ఈ టైంలో మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్‌లో కానీ చేంజ్ వస్తే మళ్ళీ సేమ్ పాస్టే రిపీట్ అవుతది. అందుకే ఇక్కడ ఏంటంటే యూనివర్స్ టైం తీసుకోమని చెప్తుంది. ఈవెన్ మీలో ఎవరైనా ఈ వ్యక్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పట్లో ప్రయత్నాలైతే చేయొద్దండి. ఎందుకంటే మీరు ప్రయత్నం చేయడమే మిగిలిపోతుంది కానీ ఇది మీకు అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు. ఆర్ ఇక్కడ ఇంకొకటి, మీరు ప్రయత్నం చేసి వర్కౌట్ అయినా మళ్ళీ సేమే రిపీట్ అవుతది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. మీరో తెలీదు, వాళ్ళో తెలీదు. ఎవరో కానీ మెచ్యూర్డ్‌గా థింక్ చేయట్లేదు. కొంచెం చైల్డిష్‌గా, ఫూలిష్‌గా బిహేవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మేబీ అలాంటివి కొన్ని చేంజ్ అయితే రిలేషన్‌షిప్‌లోని ఇలాంటి నెగటివిటీ అనేది ఉండదండి. మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవ్వవు. సో, నేను అందుకే మీకు ఒకటే క్లియర్‌గా చెప్తున్నాను. ఫస్ట్ ఈ పర్సన్ సిట్యుయేషన్ ఏంటి, వీళ్ళేంటి అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దానికోసమైనా మీరు టైం తీసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ రెడీగా లేనప్పుడు వాళ్ళని ఫోర్స్ చేసి ఏం చేస్తారు? సో, ఆ టైం అనేది వాళ్ళకి ఇస్తే కొంచెం నార్మల్ అవుతారు. ఇప్పుడు కోపంగా ఉన్న వాళ్ళతోని మాట్లాడడం అనేది చాలా కష్టం అండి. అలాంటి వాళ్ళు ఏది కూడా వినరు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు. అదే వ్యక్తికి కొంతకాలం అయితే కోపం అనేది ఉండదు కదా! ఎంతో కొంతైనా తగ్గుతది. ఫుల్‌గా తగ్గకపోయినా. సో, అలాంటప్పుడు మాట్లాడితే అట్‌లీస్ట్ వినడానికి ట్రై చేస్తారు. అది డిఫరెన్స్. బట్ ఏది ఏమైనా సరే టైం అనేది మ్యాటర్ అండి. మీరు అట్‌లీస్ట్ వెయిట్ చేస్తే ఒక 1 మంత్ అయినా వెయిట్ చేయడం అయితే మంచిది. సో, ఇప్పటికైతే మాత్రం ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేశారు అంటే మాత్రం మళ్ళీ సేమే రిపీట్ అవుతది. అందుకే యూనివర్స్ ఏంటంటే కొంచెం థింగ్స్ అనేవి సెటిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి అన్నట్టుగా మీకు గైడెన్స్ ఇస్తుంది. సో, చూద్దాం అసలు మరి సెకండ్ క్వెషన్‌కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి అనేది. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ అడిగే సెకండ్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వాళ్ళ సెకండ్ క్వెషన్‌కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? చెప్పండి యూనివర్స్, ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంట. సో, బేసిక్‌గా ఎప్పుడైతే ఇలాంటి ఒక మెసేజ్ వచ్చిందో దాని మీనింగ్ మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉండాలండి. బట్ నేనేంటంటే క్లియర్‌గా చెప్తాను. సో, యాక్చువల్‌గా ఇప్పుడు మీలో కొంతమంది ఏంటంటే ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఆర్
పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. సో, అలాంటివన్నీ కూడా ఇంకా టాలరేట్ చేస్తూ, ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ, స్టిల్ థింగ్స్ ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అంతా నెగెటివ్‌గా ఉంది. అయినా సరే ఎందుకో రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు కదా! మీలాంటి వాళ్ళకి ఈ ఆన్సర్ వచ్చిందండి. అంటే మీ క్వెషన్ యాక్చువల్‌గా ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఆన్సర్ మాత్రం ఏంటంటే, ఆ పర్సన్ వాళ్ళ ప్యాటర్న్స్‌ని వాళ్ళు చేంజ్ చేసుకోరండి. మీరేంటంటే ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు. కొంతమందికి లిటరల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ట్రామా క్రియేట్ అవుతుంది. ఇవన్నీ తెలుస్తున్నా మీరేమనుకుంటున్నారు అంటే, రేపనే రోజైనా ఫ్యూచర్ ఉంటది. సో, రేపనే రోజైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అని అనుకుంటున్నారు. బట్ రేపనే రోజు థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? ఈ రోజు వర్కౌట్ అవ్వట్లేదు. ఈ రోజు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ ఆ పర్సన్ ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఏది జరగట్లేదు. సో, ఈ రోజు సెట్ కానిది రేపెలా సెట్ అవుతుంది? అట్‌లీస్ట్ మీకిక్కడ కొన్ని తెలుస్తున్నప్పుడైనా మీరెందుకు అవి యాక్సెప్ట్ చేయట్లేదు? సో, యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇఫ్ ఈ రిలేషన్‌షిప్‌లోని కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకో కానీ మీ పర్పస్ అనేది సర్వ్ అవ్వట్లేదు. ఒకప్పుడు హ్యాపీనెస్ లేదు. ఆర్ ఒకప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు. సో, ఇంకా ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేస్తూ ఏం చేస్తున్నారు? మీ లైఫ్ మీరు చూసుకోరా? మీ హ్యాపీనెస్ మీరు చూసుకోరా? ఇంకా ఇదే మీకు పర్పసా? సో, ఇది మీరు ఆలోచించాలండి. యూనివర్స్ ఏంటంటే, ఇఫ్ మీరు టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉండి, స్టిల్ ఆ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నారు. ఆ పర్సన్ తిరిగి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. మానిప్యులేట్ చేస్తున్నారు. ఆర్ ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇలాంటి రిలేషన్‌షిప్‌నయితే మీరు డిజర్వ్ చేయరు. మీ లైఫ్ మీరు చూసుకోండి అని క్లియర్‌గా చెప్తుంది. ఒకవేళ అది కాకపోయినా స్టిల్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్‌లోని మీరొక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో, మీరేంటంటే ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోవడానికి ఇంకేం లేదు. రియాలిటీ ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవాలంతే. ఇలాంటి ఒక మెసేజ్ వచ్చింది అంటే, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెసేజెస్ ఛానెల్ అవుతూ ఉంటాయండి. సో, నాకు ఛానెల్ అయిన ప్రకారమే నేను ఏదైనా మాట్లాడతాను కాబట్టి, నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. ఇక్కడి నుంచైనా హానెస్ట్‌గా ఉండండి. హానెస్ట్‌గా డెసిషన్స్ తీసుకోండి. ఫెయిర్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అనేవి ఇక్కడ పెట్టొద్దు. ఎందుకు అంటే, ఇది రైట్ ప్లేస్ కాదు. కేవలం మీరేదో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారంతే. బట్ మీకు ఇవన్నీ తెలుసు. తెలిసినా రేపనే రోజు ఏమైనా చేంజ్ ఒస్తదేమో. అలాంటి మెంటాలిటీతో మీరున్నారు. నేనేమనుకుంటున్నాను అంటే, కొంతమంది ఇక్కడ ఒక క్వెషన్ అడుగుంటారు. అదేంటంటే, రీయూనియన్ జరుగుతదా లేదా? ఈ పర్సన్ చేంజ్ అవుతారా లేదా? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంటదా లేదా? సో, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే యూనివర్స్ ఎలా చెప్పింది అంటే, మీ సిట్యుయేషన్ ఏంటో మీకు తెలుస్తుంది. మీ సిట్యుయేషన్ ఏంటో మీరు కళ్ళతో చూస్తున్నారు. సో, అలాంటప్పుడు మరి జరుగుతదా? జరగదా? అనేది అసలు క్వెషన్ ఎలా అవుతుంది? మీకు అన్నీ తెలుస్తున్నప్పుడు దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవాలి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఫేస్ చేయాలి. ఎందుకు అంటే మీకు ఆన్సర్ ఇక్కడ క్లారిటీ ఉండి కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అంతే. బట్ మీకిక్కడ ఉన్న క్లారిటీకి మీరు అసలు ఈ క్వెషన్ కూడా అడగాల్సిన అవసరం లేదు. యూనివర్స్ అందుకే డైరెక్ట్‌గా ఆన్సర్ ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ వేలోనే చెప్పిందండి. మీరేంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక డెసిషన్ అయితే తీసేసుకోవాలి. సో, ఆ డెసిషన్ కూడా ఎలా తీసేసుకుంటారు అంటే, మీకు బెనిఫిట్ అయ్యేలాగా తీసుకుంటారు. అంతేకాని మీరు ఇక్కడ సఫర్ అవుతూ, మీరిక్కడ ట్రామా క్రియేట్ చేసుకుంటూ అవసరం లేదండి. సో, మీరడిగిన క్వెషన్‌కి ఆన్సర్ మీకర్థమైందని నేననుకుంటున్నాను. ఎందుకు అంటే, ఇది మీకు సాటిస్ఫైయింగ్ ఆన్సర్ కాకపోవచ్చు ఆర్ మీకు ఇది పాజిటివ్‌గా అనిపించకపోవచ్చు. బట్ స్టిల్ యూనివర్స్ ఏంటంటే, మీ ఎనర్జీస్ ప్రకారం మీకు ఈ ఆన్సర్ చెప్పింది అనుకోవచ్చు. అట్‌లీస్ట్ అందరి క్వెషన్‌కి ఇది మ్యాచ్ అవ్వకపోవచ్చు. బట్ కొంతమందికైతే క్లియర్‌గా మ్యాచ్ అవుతుంది. ఎందుకు అలా అంటే, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇది హ్యాండిల్ చేయాలి అని చెప్తుంది. అంటే మనసులో ఒకటి పెట్టుకొని, బయటకి ఒకలాగా మనసులో మీకు కొన్ని తెలుస్తున్నా, అవి ఇగ్నోర్ చేస్తూ మీరేంటంటే కొన్ని చేయకూడదు అనేది యూనివర్స్ ఇంటెన్షన్ అండి. సో, అసలు ఇంకా క్లియర్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో కూడా చూస్తే, అప్పుడు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. హ్మ్. సో, యాక్చువల్‌గా
ఈ రిలేషన్‌షిప్‌లోని మీరున్న సిట్యుయేషన్‌లో చాలా కాలం నుంచి మీరు ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్ కూడా మీకు స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా లేదు. చాలా చేంజ్ అయింది. సో, దానివల్ల మీరేంటంటే మేబీ కొంతకాలం నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో డార్క్‌నెస్‌లో ఉండడం వల్ల లైట్ కోసం వెతుకుతున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లోని నేను హ్యాపీనెస్ ఫైండ్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్‌లో నేను అనుకున్నవి జరగాలి. సో, దానికోసం నేనేం చేస్తే బావుంటుంది? ఎలా అప్రోచ్ అయితే బావుంటుంది? అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో, ఆ లైట్ కోసం సెర్చ్ చేయడం అయితే రియల్. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఎంతగా ఇక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి, ఇక్కడ లైట్‌ని చూడాలి అనుకున్నా, ఏది కూడా మీ ఫేవర్‌లో జరగట్లేదు. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఆన్సర్స్ అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. మీలోనే ఉన్నాయి. కానీ ఆ ఆన్సర్స్‌ని మీరు ఫైండ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే, అవి హిడెన్‌గా ఉన్నాయి. మీరేం చేస్తున్నారు అంటే, మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని కేవలం సర్ఫేస్ లెవెల్‌లోనే చూస్తున్నారు. ఆ సర్ఫేస్ లెవెల్‌లో చూసే మీరేంటంటే, ఇక్కడ లైట్ అనేది ఫైండ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ డీపర్‌గా మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కదా, మీకేది రియల్ హ్యాపీనెస్ ఇస్తది, మీరేది రియల్‌గా చేంజ్ చేయగలరు, మీరు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది మీకు తెలుస్తది. కానీ మీరేంటంటే అలా డీపర్‌గా సిట్యుయేషన్‌ని అనాలిసిస్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకు అంటే, అలా ఒకవేళ కానీ అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా మీరు బాధపడాల్సిన పరిస్థితొస్తది. మీరేంటంటే ఒక బిగ్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితొస్తది. సో, దానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఆఫ్‌కోర్స్ దీనివల్ల మీరు చాలా ఎగ్జాస్ట్ అవుతున్నారు. మీ ఎనర్జీ చాలా డ్రైన్ అవుతుందిక్కడ. ఈ వ్యక్తి వల్ల ఈ రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అవుతున్నారు. స్టిల్ మీరేమనుకుంటున్నారు అంటే, లేదు లేదు నేను గివ్ అప్ చేయకూడదు. నేను ప్రయత్నాలు చేస్తాను. ఇలాగే మీరు ఆలోచిస్తున్నారండి. కానీ మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయట్లేదు. మీ ఇన్‌స్టింక్ట్స్ ఏం చెప్తున్నాయి? మీరు ఇక్కడ ఏం నోటీస్ చేయాల్సినవి మిస్ చేస్తున్నారు? ఇలా కొన్ని ఏంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. బట్ డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీకు ముందు చూపు ఉండాలండి. మీకు కొన్ని తెలుస్తున్నాయి. తెలిసిన వాటిని ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ అవి ఇగ్నోర్ చేసి వేరే ఆన్సర్స్ మీకు కంఫర్టింగ్‌గా ఉన్న వాటి కోసం వెతుకుతున్నారు. అందుకే మీరు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. బట్ యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకొని, మీ వైపు నుంచి మీరేం చేయాలో అది చేస్తే తప్ప, మీరు రియల్‌గా హ్యాపీగా ఉండలేరు. అది ఎలాంటి డెసిషన్ అయినా అవ్వచ్చు. ఆ పర్సన్‌ని విడిచిపెట్టేయడం అవ్వచ్చు. మీ లైఫ్‌ని మీరేంటంటే డిఫరెంట్‌గా చేంజ్ చేసుకోవడం అవ్వచ్చు. ఈ రిలేషన్‌షిప్‌లోని కొన్ని ప్యాటర్న్స్ అయినా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. బేసిక్‌గా ఏదైనా కూడా అవ్వొచ్చండి. అల్టిమేట్‌గా లైట్‌ని చూడాలి, లైట్ కోసమే సెర్చ్ చేస్తున్నారు అంటే మాత్రం మీ పర్సెప్షన్‌తోని ఆ లైట్‌నయితే మీరు చూడలేరు. ఎప్పుడైతే అది చేంజ్ అవుతుందో ఖచ్చితంగా మీరు చూస్తారండి. అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. సో, ఇప్పటికైనా ప్రాక్టికల్‌గా థింక్ చేయడానికి రియలిస్టిక్‌గా అంటే లైక్ రియాలిటీలో మీ పరిస్థితేంటి? మీరు రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉన్నారు? దగ్గరగా ఆలోచిస్తున్నారు అనేది మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మీ ఎమోషన్స్‌తో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే అల్టిమేట్‌గా సఫర్ అయ్యేది మీరే. ఇప్పటికి మీరే సఫర్ అవుతున్నారు. సో, అలా జరగకూడదు అంటే ఇకనైనా మీరు అలా ఉండకూడదండి. అది పరిస్థితి. మరి థర్డ్ క్వెషన్‌కి కూడా యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో, డియర్ యూనివర్స్ వ్యూవర్స్ థర్డ్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ఐ మీన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వాళ్ళ థర్డ్ క్వెషన్‌కి మీ ఆన్సర్ ఏంటి? చెప్పండి యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో, గివ్ ఇట్ అప్ వచ్చిందండి. గివ్ ఇట్ అప్ ఎప్పుడైతే వచ్చిందో నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చా? ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చా? ఇలాంటి క్వెషన్స్ అడిగితే ఆర్ కొంతమందుంటారు. వాళ్ళడిగే క్వెషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక ప్రెడిక్షన్ లాగా కాకుండా, వాళ్ళ వైపు నుంచి ఏం చేస్తే బావుంటుంది అనే బేసిస్‌లో కొంచెం ఆ విధంగా క్వెషన్స్ అడిగిన వాళ్ళకి, ఇలాంటి ఆన్సర్ అయితే బాగా సూట్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ నేను చెప్పాను కదా! మీరు చూసిన ప్రతి క్వెషన్‌కి కూడా మీకు ఆన్సర్ రెజోనేట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకు అంటే మీరు అడిగిన క్వెషన్ బట్టే ఆన్సర్ ఉంటుంది కదా! బట్ థర్డ్ క్వెషన్‌కైతే మాత్రం ఎవరైతే ఇక్కడ రిలేషన్‌షిప్‌లోని ఛాన్స్ తీసుకోవచ్చా లేదా? పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చా లేదా? ఇక్కడ హోప్స్ పెట్టుకోవచ్చా లేదా? ఇలాగ అడిగిన వాళ్ళకి యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇప్పట్లో మాత్రం అసలేమీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ ఇప్పట్లో అలాంటి ఛాన్సెస్ కూడా తీసుకోవద్దు అని చెప్తుంది. ఇన్‌ఫాక్ట్ ఇప్పట్లోనే కాదు నార్మల్‌గా కూడా తీసుకోవద్దనే చెప్తుంది. బట్ ఏది ఏమైనా సరే మనం ఏంటంటే టారో రీడింగ్ అనేది ఎనర్జీ రీడింగ్‌గా కన్సిడర్ చేసి చేస్తాం కాబట్టి, సో దీన్ని మనం ఏంటంటే ఒక ప్రెడిక్షన్ ఒక లైఫ్ టైమ్ రీడింగ్ లాగా అనుకోకూడదు కాబట్టి, అట్‌లీస్ట్ కొంతమందికి ఏంటంటే
మేబీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం ఇప్పటికైతే మీరు హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అండ్ ఏ ప్రయత్నాలు కూడా చేయొద్దు అని వస్తుంది. కొంతమందికి నేను చెప్పింది రెజోనేట్ కూడా అవ్వకపోవచ్చు అండి. బట్ ఏది ఏమైనా సరే కొంతమందికి వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక పర్సన్తో మీరు హ్యాపీగా ఉన్నారు ఆర్ ఒక పర్సన్ మీ విషయంలో కొంచెం సీరియస్గా సిన్సియర్గా ఉన్నారు అని మీకు అనిపిస్తుంది. కాకపోతే ఆ పర్సన్ ఎందుకో ష్యూర్గా లేరు. ఆ పర్సన్ ఎక్కడో అంత ఈజీగా ఛాన్స్ తీసుకోవట్లేదు. మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడ టైం తీసుకుంటున్నారు అని మీకు అనిపించినప్పుడు మేబీ మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఇక్కడ ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది ఉంటారండి టైం పాస్ చేస్తూ ఉంటారు. చెప్పే మాటలు ఒకలాగా ఉంటాయి, చేసే పనులు ఇంకొకలాగా ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం మా కోసం వెయిట్ చేయొద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఆర్ ఇలా ఛాన్స్ తీసుకోవద్దు అని స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్తారు. అలా చెప్పినా కావాలని కొంతమంది ఏంటంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలాగే అంటారులే, టైంతో పాటు చేంజ్ అవుతారు. సో వద్దు వద్దు అని చెప్తుంటే ఇంకా టైంతో పాటు ఎలా చేంజ్ అవుతారు? అంటే మీ సిచ్యువేషన్ బట్టి ఆన్సర్ అనేది మీకు రెజోనేట్ అయితే తీసేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ బట్ డెఫినెట్గా యూనివర్స్ అయితే మాత్రం ఇలాంటి రిలేషన్షిప్ని హోల్డ్ చేయొద్దనే చెప్తుంది, గివప్ చేసేయమని చెప్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు చాలా సఫర్ అవుతున్నారు, మీరు స్టక్ అయిపోయారు. దీనివల్ల మీకు ఎంతో టైం వేస్ట్ అవుతూ ఉండొచ్చు ఆర్ మీకు ఇక్కడ ఒక క్లారిటీ రావట్లేదు. సో ఇంకా అలాగా మరి ఎంతవరకు డ్రాగ్ చేస్తారు? ఒకవేళ మీలో ఎవరికైనా ఆన్సర్ అనేది తెలియట్లేదు, ఆ పర్సన్ ఎలాంటి ఆన్సర్ చెప్పట్లేదు, సిచ్యువేషన్స్ లో కూడా మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు అనిపిస్తే మేబీ మీరు కమ్యూనికేట్ చేసి ఆ ప్రకారం ఒక క్లారిటీ తెచ్చుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికైనా మీరు రెడీగా కూడా ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ ఇలాంటి ఆన్సర్ ఒకటి చెప్పింది అంటే కన్ఫర్మ్ గా ఈ రిలేషన్షిప్ ని హోల్డ్ చేయమని అయితే కాదు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ప్రకారం కూడా మీరు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. బట్ ఏది ఏమైనా గివప్ చేయమని మాత్రం క్లియర్ గా చెప్పింది. ఎందుకు అంటే ఇక్కడ కొంతమంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే వాళ్ళ పర్సన్స్ సీరియస్ గా ఉండకపోవచ్చు, వాళ్ళు ఇంకెక్కడో టైం పాస్ చేస్తూ ఉండొచ్చు, మీ దగ్గర టైం పాస్ చేస్తూ ఉండొచ్చు. సో రకరకాలుగా ఉంటుంది. కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక రిలేషన్షిప్ ని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్తుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే ఆన్సర్ వచ్చిందండి ఇది కూడా. మరి ఇంకా మీరు కన్సిడర్ చేస్తారు అనుకుంటే మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. కానీ ఈ క్వశ్చన్ ప్రకారం అయితే మాత్రం వేస్ట్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది క్లియర్‌గా ఈ పర్సన్ నన్ను పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకోరా? లేకపోతే ఈ పర్సన్‌ని నేను నమ్మవచ్చా? ఆర్ ఈ పర్సన్ వద్దు అంటున్నారు కదా! అది ఎంతవరకు రియలు? సో, వాళ్ళ ప్రకారం నేను డెసిషన్ తీసుకోవాలా? ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో, మీలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆన్సర్ అనేది కరెక్ట్‌గా సూట్ అవుతుంది. బట్ ఏది ఏమైనా సరే ఒక్కసారి మనం యూనివర్స్ మరి ఇలాంటి క్వెషన్‌కి ఆన్సర్ చెప్పింది కాబట్టి గైడెన్స్ కూడా ఏమిస్తుందో చూద్దాం. సో ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్ మీకొక బర్డెన్ లాగా ఉందండి. ఆర్ ఒక ఛాలెంజ్ లాగా ఉంది. చాలా కాలం నుంచి మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఇలా స్ట్రగుల్ అవుతూ ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ పెరుగుతున్నాయి కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఆ లవ్ అనేది బ్లూమ్ అవ్వట్లేదు. ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఫిల్ అవ్వట్లేదు. రోజు రోజుకి కూడా గ్యాప్ పెరిగిపోతుంది. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. మెంటల్‌గా మీరేంటంటే స్టేబుల్‌గా లేరు. ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేక చాలా స్టక్ అయిపోతున్నారు. కొంతమందికేంటంటే తెలుస్తుంది ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం అంత ఈజీ కాదు. సో, ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి అని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అలా డెసిషన్ తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా లేదా? ఆర్ వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోవడం అనేది కరెక్టా కాదా? ఇలా కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీకోసం చూసుకోమని చెప్తుందండి. మీ హ్యాపీనెస్సే మీకు ఇంపార్టెంట్. సో, అదే మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేయాలి. బట్ ఈ రిలేషన్‌షిప్ కాదు. ఎందుకు అంటే ఏ రోజైతే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటారో డెఫినిట్‌గా ఆ రోజు మీరు హ్యాపీగా ఉంటారంట. మీ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా యాక్చువల్‌గా మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉంది కానీ, బట్ ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడం కానీ, ఈ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మీరెందుకో స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లోనేంటంటే పెద్ద చేంజెస్ వస్తున్నట్టుగా ఆర్ లైఫ్ ఎక్సైటింగ్‌గా అనిపించట్లేదు. దాని అర్థం మీ లైఫ్‌లో ఎక్సైట్‌మెంట్ లేదు అని కాదు. ఈ ఎనర్జీని మీరు షిఫ్ట్ చేయలేకపోతున్నారు. సో, ఈ ఎనర్జీ షిఫ్ట్ అవ్వనంత వరకు మీ లైఫ్‌లో మీరు ఎలా హ్యాపీగా ఉంటారు? మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ ఎలా వస్తాయి?
సో అందుకే మీరు ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. సో డైరెక్ట్‌గా డెసిషన్ తీసుకొని మీరు చేయాల్సింది చేస్తారు అన్నా ఓకే. లేదు అదంత ఈజీ కాదు, కొంచెం కష్టం అనిపిస్తే పర్సన్‌తో మీరేంటంటే వన్స్ అండ్ ఫర్ ఆల్‌గా డిస్కస్ చేసి మీ లైఫ్‌కి సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది. ఎందుకు అంటే వన్స్ ఈ పర్సన్ విషయంలో మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే తప్ప మీ లైఫ్‌లో మీరు రియల్‌గా హ్యాపీగా ఉండలేరు. ఇప్పుడు ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారా లేదా? సో అసలు మ్యారేజ్ అనేది జరుగుతుందా లేదా? ఎంతవరకు అవకాశం ఉంది ఏంటి అనుకోని మీరు అలా వెయిట్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకపోతే ఇక్కడ మీ టైం వేస్ట్ అవుతది. అట్‌లీస్ట్ మీరేంటంటే ఆ పర్సన్ వల్ల టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళతో ఒకసారి మాట్లాడి, ఒక క్లారిటీ తెచ్చుకొని, మీ లైఫ్‌కి మీరు డెసిషన్స్ తీసుకుంటే మీరే హ్యాపీగా ఉంటారండి. ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది. ఈ పర్సన్ వల్ల మీరేంటంటే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అదే యూనివర్స్ చెప్తుంది. ఎందుకు అంటే పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్ రెజోనేట్ అయిన వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయండి. ఆర్ హర్డిల్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. సో, చాలా ఫేస్ చేసినప్పటికీ కూడా గివ్ అప్ చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ కానీ మీ లైఫ్‌లో లేకపోతే మీరు ఏదో కోల్పోతున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకు అంటే ఎమోషనల్‌గా అంత కనెక్ట్ అయ్యారు పర్సన్‌కి. సో, మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అందుకే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ని జరుగుతున్నా ఆ పర్సన్‌నే ఫస్ట్ ప్లేస్‌లో పెడుతున్నారు కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్లేస్‌లో పెట్టుకోలేకపోతున్నారు. అందువల్ల కూడా మీరేంటంటే స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఫైనల్‌గా మీరు ఒక డెసిషన్ అయితే తీసేసుకోవాలండి. సో, మీరు డెసిషన్ తీసుకుంటే తప్ప మీరు హ్యాపీగా ఉండలేరు. సో, డైరెక్ట్‌గా డెసిషన్ తీసుకుంటారా? పర్సన్‌తో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటారా? అనేది మాత్రం మీ ఇష్టం. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తేనే ఆర్ ఇది గివ్ అప్ చేయడానికి ట్రై చేస్తేనే హ్యాపీగా ఉంటారు. స్టిల్ డిస్కస్ చేయడం వల్ల మీకేమైనా క్లారిటీ వస్తే మరి ఆ టైంలో ఏమైనా ఎనర్జీ షిఫ్ట్ జరిగితే నేను చెప్పలేను కానీ, బట్ అదర్ దెన్ దట్ ఇప్పటికైతే మాత్రం లైక్ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే యూనివర్స్ మీకు క్లియర్‌గా గైడెన్స్ ఇస్తుంది. సో, నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అనేది కూడా చూద్దాం. డియర్ యూనివర్స్ వ్యూవర్స్ ఫోర్త్ క్వెషన్‌కి మీ ఆన్సర్ ఏంటి? రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వాళ్ళు అడిగే ఫోర్త్ క్వెషన్‌కి మీ నుంచి ఆన్సర్ ఏంటి? చెప్పండి యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. నౌ ఆర్ నెవర్ అంట. సో, ఇలాంటి ఒక ఆన్సర్ వచ్చింది అంటే మీలో ఇప్పుడు ఎవరైనా ఒక రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నా, ఆర్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా, ఆర్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా, ఆ బేసిస్‌లో ఏదైనా క్వెషన్ అడిగుంటే, డెఫినెట్‌గా మీరిప్పుడే ఏదైనా చెయ్యాలండి. ఫస్ట్ క్వెషన్‌కి, ఫోర్త్ క్వెషన్‌కి చాలా కాంట్రాస్ట్‌గా వచ్చింది ఆన్సరు. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇంతకు ముందు చెప్పాను ఒకసారి. ఒక క్వెషను మీరు అడిగినప్పుడు ఆన్సర్ అనేది మీకు సాటిస్ఫైయింగ్‌గా లేకపోయినా ఆర్ ఎగ్జాక్ట్‌గా రాకపోయినా, అదే క్వెషన్ ఏంటంటే మీరు ప్రతి రీడింగ్‌కి కూడా రిపీట్ చేయకూడదండి. దానికి రీజన్ ఏంటంటే ఇదే. ఫస్ట్ క్వెషన్‌లోనైతే అసలు ఇది టైం కాదు అని చెప్పింది. వెయిట్ చేయమని చెప్పింది యూనివర్స్. ఇక్కడికొచ్చేసరికి ఖచ్చితంగా ఇప్పుడే ఏదైనా చెయ్యాలి. ఇప్పుడే ఛాన్స్ తీసుకోవాలి అని చెప్తుంది. సో, ఒకటి నేను చెప్పిన రీడింగ్ అంతా మీకు రెజొనేట్ అవ్వాలని రూల్ లేదు. కాకపోతే కొంతమంది సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. కానీ వాళ్ళేంటంటే కావాలని లాగ్ చేస్తూ ఉంటారు. ఆర్ వాళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా రీకన్సిడర్ చేస్తూ ఉంటారు. ఆర్ కొంతమంది భయపడుతూ ఉంటారు. సో, ఇలా మీరేంటంటే టైం వేస్ట్ చేసుకుంటున్నట్టయితే, టైం వేస్ట్ చేసుకోకూడదండి. ఇంకా ఇప్పుడే ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం కానీ, ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కానీ చేయాలి. ఆర్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ విషయంలో మీరొక కాన్వర్జేషన్ ఇక్కడ చేయాలి అనుకుంటున్నారు. సో, డెఫినిట్‌గా చెయ్యాలి. చెయ్యకపోతే మీకు ఆన్సర్స్ అనేవి తెలీదు. క్లారిటీ రాదు. సో, ఇలాంటివన్నీ కూడా జరగాల్సిన పరిస్థితి ఉండి, మీరు ఆ బేసిస్‌లో ఏమైనా క్వెషన్స్ అడుగుంటే మాత్రం ఇప్పుడే ఛాన్స్ తీసుకోండి. ఇప్పుడు ఛాన్స్ తీసుకోకపోతే తర్వాత ఛాన్స్ రాదంట. ఇప్పుడు ఒకవేళ మీలో కొంతమంది ఈ పర్సన్‌కి నేను ప్రపోజ్ చేయొచ్చా లేదా? ఈ పర్సన్‌కి నేను మెసేజ్ చేయొచ్చా లేదా? ఈ పర్సన్‌కి నేను ఇలా అడగొచ్చా అని రకరకాల క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో, మీరేంటంటే అడగొచ్చు. ఇప్పుడు అడగకపోతే తర్వాత అడగడానికి మీకు ఛాన్స్ రాదంట. ఆర్ అట్‌లీస్ట్ తర్వాత మీరు అడిగినా సరే మేబీ అది కరెక్ట్ టైమ్ కాకపోవచ్చు. సో, ఇప్పుడే మీరు ఛాన్స్ తీసుకొని అడగాలి అనుకుంది అడగండి. చెయ్యాలి అనుకుంది చెయ్యండి. సో, మీ వైపు నుంచి మీరేంటంటే ఫుల్‌గా క్లారిటీతో ఉండండి. అండ్ వాళ్ళకి కూడా ఆ క్లారిటీ ఇవ్వండి. సో దట్ థింగ్స్ ఏంటంటే ఈజీగా ఉంటాయి. ఇది ఎక్కువ డ్రాగ్ చేయకుండా ఆర్ ఇంకా సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్ లేకుండా
థింగ్స్ కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మీరు ఛాన్స్ తీసుకోవాలి. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక ఆన్సర్ మీకు వచ్చేలాగా చేసింది. ఏది ఏమైనా నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే కొంతమందికి వాళ్ళ సిట్యుయేషన్ బట్టి యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా భయం వల్ల ఆగిపోతారు. సో, అలా ఆగిపోతే మాత్రం తర్వాత ఛాన్స్ రాదు. ఛాన్స్ ఉన్నప్పుడే ఏదైనా చెయ్యాలండి. భయం వేసినా ఆ టైంలోనే ఏదో ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి. ఆర్ ఏదో ఒక విధంగా డెసిషన్ తీసుకోవాలంతే. బట్ మీ భయాలు మిమ్మల్ని ఆపేస్తే తర్వాత సఫర్ అయ్యేది మాత్రం మీరే. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక ఛాన్స్ అయితే తీసేసుకోండి. అండ్ యూనివర్స్ మరి ఈ సిట్యుయేషన్‌కి మీకు ఎగ్జాక్ట్‌గా ఏం గైడెన్స్ ఇస్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని స్టార్టింగ్ అంతా మంచిగానే ఉందండి. అనుకున్న దానికంటే కూడా చాలా మంచిగా ఉంది. హ్యాపీగా ఉన్నారు. ప్రతిదీ కూడా మీరనుకున్న విధంగానే ఉంది. బట్ ఇప్పుడు ఏది కూడా మీ కంట్రోల్‌లో లేదు. మీరొకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అండ్ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగకపోయినా అట్‌లీస్ట్ థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి కూడా ఛాలెంజింగ్‌గా అయిపోతున్నాయి. అసలు ఇంత కాంప్లికేషన్ ఎందుకు? మీరసలు ఏం చేయాలి అనేది మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సో, ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ మీరేం మాట్లాడితే, ఏం చేస్తే ఏం జరుగుతుందో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో, థింగ్స్ అనేవి ఇంకెంత డిఫికల్ట్‌గా ఉంటాయో అనే భయంతో మీరు ఆగిపోతున్నారు కానీ, ఒరిజినల్‌గా ఇక్కడ మీరు చేయాల్సింది చెయ్యకపోయినా సిట్యుయేషన్ ఇలాగే ఉంటదండి. పెద్దగా మార్పేం రాదు. అంటే ఈ టైంలో మనం సైలెంట్‌గా ఉంటే అయిపోతుంది. ఈ టైంలో మనం ఏది మాట్లాడకపోతే అయిపోతుంది. ఈ టైంలో మనం ఏది చేయకపోతే అయిపోతుంది. సో, థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి యూనివర్స్ ఏంటంటే, ఇక్కడ మెసేజ్ ఇవ్వట్లేదు. వార్నింగ్ ఇస్తుంది. క్లియర్‌గా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, కర్మ ఫలితంగా జరుగుతున్నాయి. సో, కర్మ ఫలితంగా జరిగే వాటిని ఎవరు ఆపలేరు. ఇది ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు, మీరు ఎంత హానెస్ట్‌గా ఉంటే, మీ వైపు నుంచి మీరు ఎంత క్విక్‌గా డెసిషన్స్ తీసుకుంటే అంత మంచిది. ప్రతిసారి ఈ గైడెన్స్ అందరికి సూట్ అవ్వకపోవచ్చు. కానీ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం, ఆ వ్యక్తి ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారేమో, సిట్యుయేషన్స్ ఏమైనా కాంప్లికేట్ అవుతాయేమో, మీరు కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోలేరేమో, ఆర్ కరెక్ట్‌గా యాక్షన్ తీసుకుంటే ఇంకేంటో అనే అలాంటి భయంతో ఉంటే, కరెక్ట్‌గా మీరు డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే, ఇంత కేయోటిక్‌గా సిట్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకొస్తారు. లేకపోతే ఇది ఇలాగా రిపీట్ అవుతూనే ఉంటది. దానికి రీజన్ ఆ పర్సనే అని బ్లేమ్ అంతా వాళ్ళ మీద పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు రైట్ టైమ్‌లో, రైట్ వేలో యాక్షన్ తీసుకున్నప్పుడు, రైట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు, రైట్ వేలో ఛాన్సెస్ అనేవి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? సో, పార్ట్‌లీ మీది కూడా ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టే కదా! పార్ట్‌లీ కాదు, హాఫ్ మీదే మిస్టేక్ ఉన్నట్టుగా అవుతుంది. సో, అందుకే మీరేంటంటే, ఇంకా ఆలోచిస్తూ, కన్‌ఫ్యూజ్ అవుతూ, బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ అంటే ఇక్కడ మీకు వేరే వ్యక్తులు కూడా చెప్తున్నారు. చెప్పినా సరే, ఆ టైంకి కరెక్టే అనిపిస్తుంది కానీ, మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు. మళ్ళీ ధైర్యం సరిపోవట్లేదు. బట్ మీరేంటంటే, ఇంక అలా ఉండకూడదండి. ఛాన్స్ అయితే తీసేసుకోవాలి. ఛాన్స్ తీసుకుంటే తప్ప ఏది చేంజ్ అవ్వదు. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌లో కంఫర్ట్ కానీ, చేంజ్‌ని కానీ ఆఫర్ చేయడానికి రెడీగానే ఉంది. బట్ మీరే ధైర్యం చేయలేకపోతున్నారు. మీరే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల ఆర్ కొంత సిట్యుయేషన్స్‌లోని నెగటివిటీ చూసి భయపడిపోతున్నారు. ఇంకా అలాగే లైఫ్ ఉంటదేమో అనుకోని స్టక్ అయిపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఏ రోజైతే మీరు ఒక ఛాన్స్ తీసుకొని ఏం జరిగితే అది జరిగింది. బట్ నా వైపు నుంచి నేను ఏదైతే కరెక్ట్‌గా చేయాలో అది చేస్తాను. ఆర్ కరెక్ట్‌గా ఛాన్సెస్ తీసుకుంటాను అని తీసుకుంటే తప్ప మీరు ఈ సిట్యుయేషన్‌లో చేంజ్‌ని చూడలేరు. ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రాలేరు. అది పరిస్థితి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఫైనల్ క్వెషన్‌కి కూడా యూనివర్స్ ఏం ఆన్సర్ చెప్తుందో చూద్దాం. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ ఫిఫ్త్ క్వెషన్‌కి మీ ఆన్సర్ ఏంటి? రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వాళ్ళు అడిగే క్వెషన్‌కి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? చెప్పండి యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. స్టార్ట్ సంథింగ్ న్యూ అంట. యాక్చువల్‌గా ఇక్కడ కొంతమంది క్వెషన్స్ అడిగినప్పుడు ఏంటంటే, రకరకాలుగా అడుగుతారు. సో, రకరకాలుగా అడిగినప్పటికీ ఆన్సర్స్ ఎప్పుడూ కూడా బుక్కు ప్రకారమే వస్తాయి. సో, అదైతే మనం మార్చలేం. కానీ
మీరు నాకు తెలిసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుంటారంటే, ఈ పర్సన్‌కి మీకు అసలు ఛాన్స్ ఉందా? ఈ పర్సన్ విషయంలో మీరు హోప్ పెట్టుకోవచ్చా? ఆర్ ఈ పర్సన్‌ని మర్చిపోయి హ్యాపీగా ఉండగలరా లేదా? ఆర్ పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో ఏం చేయాల్సిన పరిస్థితి ఉంది? ఇలాంటి ఒక జనరల్ క్వెషన్స్ అడిగుంటే, యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇంకా ఎక్కడో హోపు, ఇంకా ఎక్కడో ఛాన్స్ ఉంది అనుకున్న వాళ్ళు ఆర్ అనిపించిన వాళ్ళు పరిస్థితులు చూస్తే తెలిసిపోతూ ఉంటాయి. సో, అలా అనుకుంటున్న వాళ్ళకి మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు వెళ్తున్న దారి కాకుండా ఇంకొక దారిని చేసుకోమని చెప్తుంది. అంటే మీ అప్రోచ్ ఏదైతే ఉందో, ఈ సేమ్ వేలో అప్రోచ్ వల్ల థింగ్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు. మీరు ఒకే రకంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు అంటే దాని అర్థం ఒకటేనండి. మీరు అది మార్చుకోవాలి. ఇంకొకలాగా ప్రయత్నం చేయాలి. సో, ఇంకొకలాగా మీరు ప్రయత్నం చేస్తే పాసిబిలిటీ అనేది ఉంటుందంట. ఇది కొంతమందికి. ఇంకొంతమందికి ఆల్రెడీ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి ఉంటే ఆర్ ఇంకా కంప్లీట్‌గా ఈ డోర్ క్లోజ్ అయిపోయింది. అసలు హోప్ లేదు అనిపించినప్పుడు, మీరు ఒక న్యూ రిలేషన్‌షిప్‌ని సెర్చ్ చేసుకోవడం కానీ, ఆర్ న్యూ రిలేషన్‌షిప్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి మీ ప్రయత్నాలు చేస్తే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరేంటంటే కొన్ని చేంజెస్ అనేవి చూస్తారు. ఒక న్యూ రిలేషన్‌షిప్ బిగిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా చెప్తుంది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఛాన్స్ ఉంది అనుకున్న వాళ్ళు ఛాన్స్ తీసుకోండి. కాకపోతే అదే వేలో మాట్లాడడం, అదే వేలో ప్రయత్నాలు చేయడం మానేసుకోండి. కొత్తగా మారండి. కొత్తగా ప్రయత్నాలు చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ కొత్త రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో కొత్త పర్సన్‌ని కూడా మీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఏది ఏమైనా సరే ఆ ఓల్డ్ పర్సన్ లాగా ఉండొద్దండి. ప్రయత్నాలు కూడా అదే వేలో చెయ్యొద్దు. కొత్తగా ట్రై చేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోండి. సో, మీరు ఎప్పుడైతే అలా ఉంటారో ఆబ్వియస్‌గా మీ ఎనర్జీస్‌లో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను. ఇంటర్నల్‌గా చేంజ్ వస్తే ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ వస్తుంది. ఆర్ ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ వస్తే ఇంటర్నల్‌గా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఇప్పుడు మీ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారు. రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వలేదు. బట్ స్టిల్ మీరు సఫర్ అవుతున్నారు. సో, మీకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటప్పుడు మీరే చేంజ్ అవ్వాలి. మీ అప్రోచే డిఫరెంట్‌గా ఉండాలి. అదే కదా! ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ వస్తే ఇంటర్నల్‌గా చేంజ్ అవ్వడం. ఆర్ మీరైనా కొత్తగా చేంజ్ అయితే మీ లైఫ్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇలా మీరేంటంటే ఏది ఏమైనా సరే చేంజ్ అవ్వాలండి. చేసే ప్రయత్నాలు మారాలి. మీ ఆలోచన విధానం మారాలి. అన్నీ కూడా కొత్తగా ఉంటే తప్ప ఏది ఇక్కడ వర్కౌట్ అవ్వదంట. అది ఇక్కడ మీనింగు. సో, హోప్‌లెస్‌గా ఎవరు ఫీల్ అవ్వద్దండి. కొన్ని రిలేషన్‌షిప్స్‌కి పాసిబిలిటీ ఉన్నప్పుడు, ఇక్కడ మీరు చూసే ఆన్సర్‌కి ఏమైనా ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేసి ఇంకెవరైనా కొత్త పర్సన్‌ని చూసుకోవాలేమో అలాంటివి కాదు. ఇక్కడ మీనింగే వేరు. మీ అప్రోచ్ అయినా డిఫరెంట్‌గా ఉండాలి. ఇఫ్ కంప్లీట్‌గా ఎండ్ అయిపోతే మాత్రం న్యూ వేలో న్యూ పర్సన్‌కి ట్రై చేసుకోవచ్చు. అది పరిస్థితి. ఒకటైతే నిజమండి. మీరు ఓల్డ్ పర్సన్‌ని ట్రై చేసినా, న్యూ పర్సన్‌ని ట్రై చేసినా డెఫినిట్‌గా ఓల్డ్ వేలో మాత్రం చేయడానికి అవ్వదు. అది అల్టిమేట్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. సో, ఇంకా క్లియర్‌గా యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఆర్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. ఒకటి మాత్రం నిజమండి. మీరేంటంటే అంత ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదు. అలా అని ఎక్కువ కూడా కమ్యూనికేట్ చేయరు. మాట్లాడతారు. బట్ తక్కువ మాట్లాడతారు. వ్యక్తుల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆర్ కొంచెం కొన్ని విషయాల్లో వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి అన్నట్టు కూడా ఉంటారు. అంటే ఎందుకు మనకి వాళ్ళతో? మనం వాళ్ళ దగ్గర వాళ్ళలాగా ఉంటే అయిపోతుంది కదా! అనేలాగా ఉంటారు. సో, దానివల్ల చాలా మందికి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మీరేంటో కూడా తెలీదండి. నాకు తెలిసి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా మీ వ్యక్తికి మీకోసం పెద్దగా తెలీదు. తెలుసు. బట్ ఫుల్‌గా అయితే తెలీదు. దానికి రీజన్ ఏంటి అంటే కొన్ని విషయాల్లో మీరు ఈజీగా కన్విన్స్ అయిపోవడం కానీ, ఆర్ ఈజీగా అగ్రీ అవ్వడం కానీ, వాళ్ళకి ఎక్కడో కానీ మీరు రియల్ కాదు. మేబీ కొంచెం మ్యానిపులేటివ్ అనే ఫీలింగ్ వచ్చుంటది. అది యాక్చువల్‌గా మీ పర్సనాలిటీ అండి. అంటే ఎక్కువ మాట్లాడరు. వ్యక్తులనైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ, మాట్లాడేటప్పుడు మాత్రం అంటే అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడరు. అది మీతో ప్రాబ్లము. సో, మొత్తానికి మీ నేచర్ వల్ల కొంచెం రిలేషన్‌షిప్‌లో డిఫరెన్సెస్ అనేవి ఉండడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. మీరైతే మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి.
థింగ్స్ అనేవి ఇక్కడ వర్కౌట్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. యూనివర్స్ ఏంటంటే మీ విషెస్ గ్రాంట్ చేయడానికి రెడీగా ఉంది, కానీ మీరు కొంచెం చేంజ్ అవ్వాలి అనుకుంటుంది. నేను చెప్పాను కదా! మీరిక్కడ థింగ్స్ అని ఫెయిర్ అండ్ హానెస్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన చేంజెస్ మీ ముందు ఉంటాయండి. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, మీరు మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే వ్యక్తుల్ని అప్రోచ్ అయ్యే వే కానీ, వ్యక్తులతో మాట్లాడుతున్న వే కానీ మీరు చెక్ చేసుకోవాలి. వ్యక్తుల విషయంలో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తికి మీరేంటో తెలియాలి. వ్యక్తుల కోసం మీరు అడ్జస్ట్ చేసుకోగలరు అని కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరే చెయ్యాలి. సో, యాక్చువల్‌గా ఇక్కడ మీ అప్రోచ్ కానీ డిఫరెంట్‌గా ఉంటే, మీరు వ్యక్తులతో కమ్యూనికేట్ చేసే వే కానీ, ఆర్ వ్యక్తుల్ని హ్యాండిల్ చేసే వే కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటే, డెఫినెట్‌గా మీరు కోరుకున్న హ్యాపీనెస్ అయితే మీకు దొరుకుతుందండి. అంటే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మీలో కొంతమంది మేము జాగ్రత్తగా ఉంటున్నాం, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాం. సో, మాకు ఇది ఫస్ట్ నుంచి అలవాటు. సో, దానివల్లే మేము సేఫ్‌గా ఉన్నాం అని ఫీల్ అవుతున్నట్టయితే, డెఫినిట్‌గా నేనొకటి చెప్పగలనండి. రిలేషన్‌షిప్‌లో మీరు డిఫరెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారు అంటే, మేబీ ఎదుటి వ్యక్తితోని వాళ్ళు కోరుకున్నట్టుగా మీరు ఓపెన్‌గా లేకపోవడం కూడా ఒక ప్రాబ్లమేనండి. మీరేంటంటే సేఫ్టీ అనుకుంటున్నారండి. బట్ ఆ పర్సన్ ఏంటంటే అలా తీసుకోవట్లేదు. సో, మేబీ ఓల్డ్ రిలేషన్‌షిప్‌లో జరిగిందే న్యూ రిలేషన్‌షిప్‌లో కూడా జరగకూడదు అంటే, ఫస్ట్ నుంచి కూడా మీరు మీలాగుండండి. ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎదుటి వ్యక్తులకి మీరేంటో అర్థమయ్యేలాగా కూడా చేయండి. అలా అని చెప్పి వ్యక్తుల కోసం అస్సలు అడ్జస్ట్ అవ్వద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు అని నేను చెప్పను. రిలేషన్‌షిప్‌లో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు అలా అడ్జస్ట్ అవుతూ ఉంటే, కాంప్రమైజ్ అవుతుంటేనే వర్కౌట్ అవుతాయి థింగ్స్. సో, ప్రతిసారి మీరు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితి బట్టి అవ్వాలి. అది పక్కన పెట్టేస్తే, మీరేంటి అనేది ఎదుటి వ్యక్తులకు మాత్రం క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెయ్యండి. ఎందుకంటే, వన్స్ మీరేంటి అని వాళ్ళకి అర్థమైతే, మీరు ఎదుటి వ్యక్తి వల్ల ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయరండి. అలా అని చెప్పి కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయిపోవద్దు. అంటే ఇక్కడ కొంతమందికి నేను చెప్పేది కూడా సగం సగం అర్థమవుతూ ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎక్కువ ఓపెన్ అప్ అయిపోవద్దు అంటే, మళ్ళీ ఓపెన్ అప్ అయిపోమన్నారు కదా అన్నట్టుగా అనిపిస్తది కానీ, నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు మీ నేచర్ ఏంటి? మీరు మాట్లాడినప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు రిలేషన్‌షిప్‌లోని ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు? రిలేషన్‌షిప్ మీద మీకెలాంటి క్లారిటీ ఉంది? రిలేషన్‌షిప్‌లో మీకెలాంటి విజన్ ఉంది అనేది మాత్రం వ్యక్తికి అర్థం అవ్వాలండి. అంతేకాని అక్కడ మీరేదో మ్యానిప్యులేట్ చేస్తున్నట్టుగా, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నట్టుగా, వాళ్ళ విషయంలోని మీకు క్లారిటీ లేకపోయినా మీరేవో అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటున్నట్టుగా, అంటే అక్కడ ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయకుండా మీరు జాగ్రత్త పడాలి. మీరేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేస్తున్నాం. ఆర్ ఇలా మనం ఏంటంటే సఫర్ అవ్వకూడదు అని కొన్ని హ్యాండిల్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ, ఆ వ్యక్తులకేంటంటే ఎక్కడో కానీ ఒక నెగటివిటీ అనేది క్రియేట్ చేస్తుందది. సో, అది ఇక్కడ జరగకూడదు. అందుకే మీరేంటంటే ఇక్కడ రిలేషన్‌షిప్‌ని డిఫరెంట్‌గా అప్రోచ్ అవ్వడం కానీ, డిఫరెంట్‌గా మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, సో, మీలో కొన్ని చేంజెస్ అనేవి రావడం ఇంపార్టెంట్ అండి. సో, ఏది ఏమైనా సరే వ్యక్తులకి కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రం వాళ్ళ నేచర్ ప్రకారం ముందుకు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, మీ అథెంటిక్ సెల్ఫ్ అనేది చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ 2 ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉంటారు. సో, చూసారు కదా! రిలేషన్‌షిప్‌లో పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంది. మీ అప్రోచ్ డిఫరెంట్‌గా ఉండాలి. మీరు అంటే ఓపెన్ అప్ అవ్వడమే డేంజరు అనైతే అనుకోవద్దు. మీరు రియల్‌గా ఏంటి అని ఎదుటి వ్యక్తికి తెలిసేలాగా చేస్తే, అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఆ కంప్లీషన్ అనే ఫీలింగ్ మీకొస్తదండి. అది ఇంపార్టెంట్ కదా! సో, అందుకే మీరేంటంటే కొంచెం అలాంటి ఒక విషయం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని యూనివర్స్ ఏంటంటే న్యూ వేలో స్టార్ట్ చేయమని చెప్పింది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.